మరి ఎలక్షన్ వచ్చినప్పుడు మరి దళితుల దగ్గరికి ఓట్లకు రారా? దళిత వాడల్లో పడే ఓట్లు ప్రభుత్వాలను శాసిస్తాయని వాళ్ళకు కూడా తెలుసు. అయితే వాళ్ళకి ఇంకొకటి కూడా తెలుసు. ఆ ఎన్నికల సమయానికి పోయి, ఒరే యాకోబు, అరే యోసేపు, నీదేరా భారం అంటే, మీకెందుకు అయిగోరో, మేము ఉన్నాం కదా, మీకెందుకు అయిగోరో అని చెప్పని మొత్తం క్లైమ్ చేసి పెడతారు. ఆ కాసేపు పోయి భజన చేస్తే వాళ్ళే జొలుగార్చుకుంటారు అనే లెక్కలోనే వాళ్ళు ఉన్నారు తప్ప, ఒరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వర్ణాలలో ఎక్కువగా జనాభా కలిగిన వర్ణం మొదట కాపు వర్ణం అయితే, ఇక మిగిలిన వర్ణాలన్నీ కూడా తక్కువ సంఖ్యలోనే ఉంటే, ఒక్క దళితులు ఇద్దరు ఏకమై నిలబడితే రాష్ట్ర జనాభాలో 20% వాళ్లే. నేను నెట్లో కొట్టి చూడండి, నేను 20% తక్కువ అన్నా. దాదాపు 25 నుంచి 30% దళిత బిడ్డలే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సంగతి చెబుతున్నా బాయ్. బుద్ధస్తమానం సెల్ ఫోన్ రీల్ చూడటంగా నిద్రమోహం వేసుకొని ఇది చూడాల్సింది, ఇవి పరిశీలించాల్సింది. అంటే ఒక్క దళితులు ఇద్దరు కలిసి నడుం గడితే, వాళ్ళిద్దరూ ఏకమై కనీసం కులాన్ని బట్టి విడిపోయినా, కొన్ని రాజకీయ పార్టీలు ఆ పని చేసినాయిలేండి, కుల వివక్షత వీళ్లలో కూడా కల్పించి విడగొట్టి విభజించు పాలించు అనే చర్య కొన్ని సంవత్సరాల క్రితమే అమల్లో పెట్టి సక్సెస్ అయి నడిపిస్తున్నారు. కనీసం క్రీస్తుని బట్టైనా ఇద్దరు ఏకమై నిలబడి తమ ఓటు హక్కుతో శాసిస్తే రాష్ట్ర ప్రభుత్వాలని మిగిలిన ఏ వర్ణం కాకుండా ఓన్లీ దళితులే శాసించగలరు. దళిత బిడ్డలకు ఆ కెపాసిటీ ఉంది. కానీ వారి బలం వారికి తెలియదు. చెప్పినా వాళ్ళు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు చివరికి మిగిలిన వాళ్ళందరికీ, అన్ని కులాల వాళ్ళకి ఇష్టం వచ్చిన మతంలోకి వెళ్ళొచ్చంట, దళితులు మాత్రం వెళ్ళకూడదంట. ఇది ఎంత దుర్మార్గం! కళ్ళకు కట్టినట్టు పచ్చిగా కనబడుతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టు, కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకపోవటం అనేది మన బిడ్డల వెనుకబాటుతనానికి, అనాలోచన వ్యవహారానికి ఇది ఒక సాక్ష్యం.